నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ లో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది మహిళా ఉద్యోగులు తరలివచ్చి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతి మహిళా ఉద్యోగినికి సారె అందజేసి తన సోదర భావం చాటుకున్నారు. 20న సీఎం చంద్రబాబు జన్మదినం ఉన్న నేపథ్యంలో ప్రతి మహిళను గౌరవిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక తన పుట్టినరోజును ఇంతమంది అక్క చెల్లెళ్ల మధ్య ఒక కుటుంబ వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇకపై ప్రతి ఏటా నా జన్మదిన వేడుకలను ఇలాగే మహిళా ఉద్యోగుల మధ్య జరుపుకుంటానన్నారు. సబ్జెక్టులోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు నా పుట్టినదినం రోజు నెల్లూరులో ఎప్పుడు కూడా లేదు. కానీ ఈరోజు మీ అందరినీ చూస్తుంటే అక్కల్ని, చెల్లెల్ని, చిన్న పిల్లల్ని ఎంత సంతోషం అంటే నిజంగా కూడా ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినదినానికి నేను ఉండాలి నెల్లూరులో. కాదు, ఇది మా బోటోళ్ళకి, మా బోటోళ్ళు అంటే నేను కానీ మా ప్రశాంతి కానీ ప్రజలకి సేవ చేయాలా. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చామంటే మనం ఏదన్నా మంచి చేయాలనే కార్యక్రమంలోనే ఈరోజు ఈ పాలిటిక్స్ అనే దాంట్లోకి రావడం. లేదంటే రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట నుంచైనా చేయొచ్చు. కానీ ఒక పదవిలో ఉంటే అధికారులు కానీ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ పదవి లేనప్పుడు వాళ్ళు అంతా ఉండేది వేరు. మీ అందరూ కూడా పదవి లేనప్పుడు ఈ అవకాశం రాదు. పదవి ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం, ప్రతి ఒక్కరు ఒక చెయ్యేస్తేనే ఇప్పుడే ఎమ్మెల్యే గారు ప్రశాంతి చెప్పినట్టు ముందుకి నడవగలుగుతాం. అది ఇప్పుడు మీ అందరూ చూస్తుంది కనపడుతుంది. ఈరోజు ఎంత సంతోషం అంటే రేపు చంద్రబాబు నాయుడు గారిది పుట్టినదినం, ఈరోజు నాది. సో ఇద్దరిని కలిపి ఈరోజు మీ అందరిని కూర్చోబెట్టి ఇప్పుడే మేడం చెప్పినట్టు సారీ ఇవ్వబోతున్నాము. మీరందరూ నాకు నా ఇంటికి వచ్చారు, నా చెల్లెళ్ళు, మీకు నేను సారీ ఇవ్వబోతున్నా. చాలా సంతోషమైన కార్యక్రమం ఈరోజు. మీ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం కూడా చిన్న పని కాదు. ఈ ఎవరెవరి వాళ్ళ పనులు ఉంటాయి, కానీ ఈరోజు వచ్చారు. రేపు కోవూరు కాన్స్టిట్యున్సీలో విపిఆర్ నేత్ర అనేది ఒక బస్సు, అది మేడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందో అది ఆమె ఇష్టం, ఎమ్మెల్యే ఇష్టం. కానీ ప్రతి ఒక్క గ్రామానికి ఈరోజు ఉదయగిరిలో చేస్తున్నాం. దాదాపు 5-6 నెలలు అయింది. 40,000 మందిని కళ్ళు చెక్ చేసి అక్కడికక్కడే గ్లాసులు ఇస్తున్నాం. కళ్ళ ప్రాబ్లం ఉంటే చెకప్ అలా దగ్గరే పోండి అంటున్నాం. లేదు గ్లాసులు అంటే అరగంటలో అక్కడే తయారు చేసి గ్లాసులు టెక్నీషియన్స్ పెట్టి మీకు తగ్గట్టు ఫ్రేమ్లు వేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో దాదాపు ఇప్పుడు 7 నెలలు అయితే 40,000 మందిని 7 మండలాలే కవర్ చేయగలిగాం. సో ఇది ఒక బస్సుతో జరిగేది కాదు, 3-4 సంవత్సరాలు పడుతుందని ఇంకొక బస్సు తయారు చేయించి రేపు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినదినం రోజు ఆ బస్సు కోవూరు నుంచి స్టార్ట్ చేస్తాం.
భయపడాల్సిన అవసరం లేదు. నిమిషాల మీద మీ ఇంట్లో పనుల్లాగా నాకు చేస్తూ నాకు అండగా నిలిచి నన్ను 22 నెలలు దిగ్విజయంగా ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నాను. ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను కాబట్టి మీరు కూడా అదే విధంగా పనిచేయాలి అని చెప్పి నేను అడిగినప్పుడు మీరందరూ నాతో కలిసి పనిచేశారు. ఈరోజు ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఆఫీసర్ కానీ వేదిక ముందున్న ప్రతి ఒక్క మహిళ కానీ ఎవరైతే అందరూ అన్ని వర్గాలకు చెందిన ఇక్కడ చాలా మంది వచ్చున్నారు. కోవూరు కాన్స్టిట్యున్సీ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంఆర్ఓస్, ఎంపీడీఓ స్టాఫ్, సచివాలయం స్టాఫ్, పంచాయతీ సెక్రటరీస్, ఎన్ఆర్జీఎస్ స్టాఫ్, శానిటేషన్ అండ్ స్వీపర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, డ్రైన్స్, నుడా, మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ సూపర్వైజర్స్, ఎంఎల్హెచ్పిఎస్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, స్టాఫ్ నర్స్ అండ్ హెడ్ నర్స్, ఫార్మాసిస్ట్స్, శానిటేషన్, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, సిడిపిఓ, ఏఎల్డిపిఓ, సూపర్వైజర్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఏపీఎం, విఓస్, సిఓస్, ఆర్పీస్, సివిఏపీ టీమ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలా ఒకరని కాదు ప్రతి డిపార్ట్మెంటు స్వీపర్ దగ్గర నుంచి పెద్ద పోస్టుల వరకు మేమందరం ఒకటే. ఇది మహిళా శక్తి. ఎమ్మెల్యే దగ్గర నుంచి స్వీపర్ వరకు ఈరోజు ఒకటిగా మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి మీ అందరు చేసే కష్టం, మీరు పడే శ్రమ గుర్తించి మిమ్మల్ని ఒక దగ్గర చేర్చాలని, మీతో అందరితో కలిసి ఆత్మీయ పలకరింపు చేయాలని చెప్పి నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటాను. కానీ మీకు ఏదో ఒక స్కీములతో మీరు బిజీ, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి ఈపీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనమందరం అత్యంత